నమస్తే గురుజీ. మహాదేవ. గురుజీ, లాస్ట్ వీడియోలో మనం భూకంపాలు వస్తాయి భారతదేశంలో అని చెప్పి మాట్లాడుకున్నాము బంగారం వీడియోలో. సో ఏ ప్లేసెస్ లో మనకి భూకంపాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? మోదీ మొన్న ఒక విషయం డిక్లేర్ చేశారు, మళ్ళీ లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యాఖ్యలు మనం ఎలా తీసుకోవాలి? నిజంగా అందరూ ఇంకా ఇంటికి పరిమితం అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? తప్పకుండా అమ్మా. భూకంపానికి సంబంధించింది, అదేవిధంగా మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినటువంటి విషయాలపై వారు ఇప్పుడు ప్రజెంట్గా నేను షూట్కి వచ్చేటువంటి సందర్భంలో నాకు అనిపించింది, నేను చెప్తున్నా, ఇంట్లో ఉంటే అనిపించింది. 2 గంటలు పట్టింది నాకు. ఆ ట్రాఫిక్ ప్రతి పెట్రోల్ పంపు ముందు మినిమం ఒక 70 నుంచి 100 కార్లు ఉన్నాయి లైన్లో. నేను వచ్చేటప్పుడు 2 కిలోమీటర్ల లైన్ ఉంది. ఈ ఆటోలో అయితే చెప్పవసరం లేదు. సో అంటే అనిపించింది అప్పుడు, ఎందుకు వచ్చినాము అని, సపరేట్గా ఉన్న పెట్రోల్ హాయిగా ఇంట్లోనే ఉంటే అయిపోదా అనిపించింది. అంటే పరిస్థితి ఆ విధంగా ఉండబోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ మన ఇండియన్ ఆయిల్ లైక్ అంటే పెట్రోల్ రిలేటెడ్ వాళ్ళు మాత్రము పెట్రోల్కు సంబంధించినటువంటి ఎలాంటి మనకు కరువు అనేటువంటిది రాలేదు, సరిపోయే విధంగానే ఉంది అనేటువంటి విధంగా వారు ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మోడీ గారు అన్నటువంటి విషయం ఏమిటి, ఒక ఆయిల్ రిలేటెడ్, ఇందాక వీడియోలో కూడా మనం పెట్రోల్, అదే లైక్ పెట్రోలు ఆయిల్ చమురు రిలేటెడ్ ఏమైనా అంటే వారు మనకు సప్లై అయ్యేటువంటి దానిని వారు లైక్ అక్కడ యుద్ధానికి సంబంధించినటువంటి ట్యాంకర్స్, ఆయిల్ ట్యాంకర్స్ లైక్ పేల్ చేస్తామని చెప్పడము, దీని కారణంగా మేబీ ఏమైనా మనకు రిస్క్ ఉండొచ్చును అన్నట్టుగా కొన్ని రోజులు మీరు ప్రశాంతంగా భారతీయులు ఉండండి ఇంట్లో, ఒక వారం రోజులు 10 రోజులు అంతా సద్దుమణిగేదాకా కొన్ని రోజులు. లాక్డౌన్ అంటే అప్పుడు వచ్చినటువంటి లాక్డౌన్ మళ్ళీ ఎప్పటికీ రాబోదు. అదంతా కరోనా పుణ్యం, విన్నరా? ఆ కరోనా పుణ్యం అనే చెప్పనాలి. కానీ రాబోయే రోజులలో వరదలు, విపరీతమైనటువంటి వరదలు కావచ్చును, రాళ్ల వర్షాలు లైక్ దాన్ని వడగళ్ళ వానలు ఉన్నవి, క్లైమేట్ చేంజ్ విపరీతంగా ఉండబోతున్నది. దీనికి తోడు మనకు సైక్లోన్స్ కావచ్చును, బెంగాల్ లైక్ రిలేటెడ్ ఏపీ, ఒరిస్సా, ఇంకా మనకు వెస్ట్ బెంగాల్ ఆల్సో. ఇంకా చూసుకున్నట్టయితే భూకంపాలు మనకు తప్పకుండా హిమాచల్ ప్రదేశ్ రిలేటెడ్ కావచ్చును. అదేవిధంగా మా అక్షరంతో మొదలయ్యేటువంటి ప్రాంతాలు, మధ్యప్రదేశ్, మా అక్షరాలతో మొదలయ్యేటువంటివి కొన్ని తీవ్రమైనటువంటి, ఇంకా లాస్ట్లో చెప్తాను ఆ ప్రదేశాలు, తీవ్రమైనటువంటి వేడికి సంబంధించినటువంటి వడగాలులు కానీ, ఈ యొక్క ఎండ దెబ్బ తాకి మరణించడాలు అనేటువంటిది, అంటే ఎండ దెబ్బ తాకడము అనేటువంటిది. ఇక రాబోయే రోజులలో వర్షాలు కావచ్చును విపరీతంగా, ఖచ్చితంగా మళ్ళీ వరదలు, కొన్ని ప్రాంతాలు మునిగిపోవడాలు కానీ, ఏపీలో కొంత హై అలర్ట్గానే ఉంటారు, వారికి అర్థమైపోతుంది సిచ్యువేషను. ఇది భయము కాదు, అవగాహన అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. భయపెట్టడం కాదు, ఇది అవగాహన కోసం మాత్రం. భారీ వర్షాలు అని చెప్పుకున్నాము, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఒకటి, ఇక హిమాలయ ప్రాంతాలు, కొంత నీటి కొరత కూడా వచ్చే పరిస్థితి ఉంది. వ్యవసాయాలపై కూడా ప్రభావం మనకు కనబడుతున్నది. అదేవిధంగా ఖచ్చితంగా కొంత కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు మాత్రం జాగ్రత్తగా ఉండండి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, నార్త్ ఈస్ట్ రిలేటెడ్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్, గుజరాత్ రిలేటెడ్. వీళ్ళందరికీ వాళ్ళకి ఎలాంటి పరిహారాలు, కొంచెం ఉపశమనం కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చూద్దాం తప్పకుండా. లాస్ట్లో నేను చెప్తాను. ఇంకోటి సముద్ర ప్రాంతాలలో అండమాన్ నికోబార్ రిలేటెడ్ వారు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఢిల్లీ, ముంబై, ఇవి ఒకటి ఇబ్బందులుగా ఉన్నాయి. ఇప్పుడు సృష్టి విపరీతమైన గాడుపు వస్తున్నది, దానికి ఏం పరిహారం చేస్తాం చెప్పండి? విపరీతమైనటువంటి ఎండలు వస్తూ ఉన్నవి, ఏం చేస్తుంది? ఇంట్లో ఉంటాం. మనము మన జాతక రీత్యా ఉండేటువంటి ఏమైనా ఉన్నాయనుకుంటే చూసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. కనుక ప్రకృతి ఇచ్చేటువంటి మంచి చెడు స్వీకరించాల్సింది, వి యాక్సెప్టెడ్ అంతే. కనుక కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలాంటి సిచ్యువేషన్స్ కానీ, అలాంటి పరిస్థితులు కానీ ఏమైనా ఉన్నా కూడా ఈ వీడియో 100% సేవ్ చేసి, మనం చెప్పిన ప్రాంతాలలో అసలు భూకంపము అనేటువంటిది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, ఎక్కడా రాలేదు. ఇన్ కేస్ ఈ 2026 అది కూడా ఈ సమ్మర్ మ్యాక్సిమం ఆగస్టు లోపు భూకంపం అనేటువంటిది 100% అయితే ఉంటుంది. సో లాక్డౌన్ అనేటువంటిది అప్పుడున్నంత లాక్డౌన్ అనేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్ చాలా డేంజర్. కనుక కొంత పెట్రోల్ రిలేటెడ్ కావచ్చును,
ఆయిల్ రిలేటెడ్ కానివ్వండి, గ్యాస్ రిలేటెడ్ కానీ ఆల్రెడీ చూస్తున్నాం. ఇప్పుడు గతంలో బుక్ చేస్తే 2-3 డేస్లో గ్యాస్ వచ్చేది, ఇప్పుడు 20 డేస్ 15 డేస్ పడుతుంది. ఉంది కొంత కొరత. దాన్ని మనం ఏమిటి అనేది అంటే కొంచెం వేస్టేజ్ చేయకుండా యూజ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు డైలీ ఇప్పుడు ఉదాహరణ నేనే చెప్తున్నాను, నిజంగా ఎవరు నమ్మినా నమ్మకున్నా నాకు ఖచ్చితంగా 3 నుంచి 4 కర్రీస్ ఉన్నది నేను అసలు అన్నం తినబుద్ధి కాదు. తినడు. మినిమం 3 కర్రీస్ లేదా 4, ఒక పచ్చడి అని కానీ లేదా పికిల్ ఏదో. అంటే ఇప్పుడు మేమేం చేసినామంటే కంప్లీట్ కట్ చేసేసినాం, ఓన్లీ ఒకటే కర్రీ అంతే, మంచిగా. అంతే. మనము ఇప్పుడు ఇది 3 మంత్స్ మన ఎప్పుడు దీనికి సంబంధించింది క్లియర్ అయితే తెలియదు కనుక కొన్ని జాగ్రత్తలు మనం కూడా తీసుకుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ గురుజీ. మహాదేవ్.